నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'స్నేహ' అనే ఒక మంచి కథను విందాం. ఒకనాటి సాయంత్ర సమయాన నింగి, నేల ఏకమయ్యేలా వర్షం కురుస్తుంది. దానికి తోడు గాలి. జనం ఎవరికి వారు ఇళ్ళకు చేరుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఆ గాలివానలో ఒక కారు రివ్వున బస్టాండ్‌కేసి దూసుకుపోతుంది. ఆ కారును నడుపుతున్నది ఒక యువకుడు. అతని పేరు విజయ్. తనని వదిలి వెళ్ళిపోతున్న భార్య స్నేహ కోసం తప్పించిపోతూ ఆమె కోసం వెళ్తున్నాడు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఏమిటి? తన స్వార్థం, తన మూర్ఖత్వం వల్లనే. లేకుంటే ప్రాణం కన్నా మిన్నగా తనను ప్రేమించిన స్నేహ ఇలా తనను వదిలిపోతుందా? స్పీడ్ పెంచబోతూ ఆగాడు. వర్షంలో స్పీడ్ పెంచొద్దన్నానా అన్న స్నేహ మధురమైన స్వరం చెవుల్లో ఆగిపోయాడు. కారు బస్ స్టేషన్కి చేరింది. చప్పున డోర్ తీసుకొని దిగబోతుండగా తడిసిపోతావు జాగ్రత్త అన్న తల్లి సుశీల కంఠం ప్రేమగా. వెంటనే వాడు చిన్నపిల్లాడా, వాడికి తెలీదా అన్న తండ్రి రాఘవరావు గారి కంఠం గంభీరంగా వినిపించినట్లయి ఆగి రెయిన్ కోట్ తీసి వేసుకుంటూ కిందికి దూకి డోర్ వేసేస్తూ బస్టాండ్లోకి పరిగెత్తాడు. ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఏ స్టేజి అని దగ్గరని వెతకాలి అనుకుంటూ అన్ని పాయింట్స్ దగ్గర చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. కానీ స్నేహ ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ వెనక్కి చూసుకుంటూ వచ్చి నిరాశగా ఒక బెంచ్ మీద కూలబడ్డాడు. మొబైల్ తీసి స్నేహకి కాల్ ట్రై చేశాడు. ఇంతకు ముందులాగే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నిస్సహాయుడై అలాగే చాలాసేపు కూర్చున్నాడు. స్నేహ పరిచయం అయినప్పటి నుంచి నిన్న రాత్రి వరకు జరిగిన సంఘటనలు కళ్ళల్లో గిరగిరా తిరిగాయి. 3 ఏళ్ల క్రితం మొదటిసారి స్నేహని తన కంపెనీలో ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు చూశాడు. ఆ రోజు ఇలాగే వర్షం కురుస్తుంది. 3 ఏళ్ల క్రితం వర్షం కురుస్తున్న ఒకనాటి ఉదయం 9 గంటల సమయం. అప్పుడే వచ్చి సీట్లో కూర్చొని సిస్టమ్ ఆన్ చేస్తున్నాడు విజయ్. పక్క క్యాబిన్లో కీర్తి హాయ్ విజీ అంది. అలా నా పేరుని కూనీ చేయొద్దన్నానా? ఏం చేయను, నేను చూస్తుంటే రకరకాల ముద్దు పేర్లతో పిలవాలి అనిపిస్తుంది అంది గారంగా. నాకు ఒకటి ఇవ్వాలనిపిస్తుంది, ఇవ్వనా? ఏమిటది అడిగింది ఆశగా. నేను చెప్తాను, గూబ గుయ్యమనేలా ఒక్కటిస్తాడు, ఓకేనా? అప్పుడే వచ్చిన రాజేష్ అన్నాడు వెక్కిరింతగా. షటప్ అంటూ విజయ్ వైపు చూసింది ఉక్రోషంగా. ఆఫీసులో ఎంతోమంది అందమైన అమ్మాయిలున్నా పట్టించుకొని విజయ్కి తను స్పెషల్ అనుకునింది మొదట్లో. కానీ అది తన భ్రమేనని ఇప్పుడిప్పుడే పాపం అర్థమవుతుంది కీర్తికి. ఆమెను అలా వదిలేసి ఈ విజయ్ ఇవాళ చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి తెలుసా అన్నాడు రాజేష్. హా తెలుసు, అదిగో ఒక్కొక్కరు వస్తున్నారు కూడా. మళ్ళీ కొత్త వాళ్ళతో కళకళలాడుతుంది మన కంపెనీ నవ్వాడు రాజేష్. అంతే, అలా చూసి మురిసిపోండి అంది కీర్తి కసిగా. లేకపోతే ఏం చేయాలని నీ ఉద్దేశం? విజయ్ సీరియస్గా అడిగాడు. అంటే తన ఉద్దేశం కొత్తగా వచ్చిన వారిని ప్రేమించి కనీసం ప్రేమించినట్టు నటించి తర్వాత ఏదో ఒక కారణం చెప్పి వదిలేసి మళ్ళీ కొత్త వారి కోసం ఎదురు చూడమని. అంతేనా కీర్తి? వదిలేయ్ అని చెప్పలేదు, పెళ్లి వరకు కూడా తీసుకెళ్ళొచ్చు. అందరినీ పెళ్లి వరకు తీసుకెళ్తే అయినట్లే. నేను అందరినీ అనలేదు. అలా అని చూసిన ప్రతి వారిని ప్రేమించలేం కదా. వాళ్ళు మన సోల్మేట్ అవునో కాదో తెలుసుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఆ! నీకోసం నీ ఎదురుగా నీ సోల్‌మేట్ వచ్చి నేనే అని నిలబడుతుంది పాపం. ఎందుకు? నేను తెలుసుకోగలను కదా! ఎలా? హౌ? నా సోల్‌మేట్ నా ముందుకు రాగానే సినిమాల్లో చూపించినట్లు గుడిగంటలు మోగకపోయినా ఏదో ఒక తెలియని ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది అని నా నమ్మకం. ముందు పరిచయం, తర్వాత స్నేహం, ఆరాధన, ప్రేమ. అలా అలా పెళ్లి వరకు వెళ్ళిపోతాం. అప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉంటాను. చూస్తూ చూస్తూ చచ్చిపోతావురా అంటూ కీర్తి విసురుగా లేచి వెళ్ళిపోయింది. హారిని ఎంత మాట అనేసింది అనుకుంటూ రాజేష్ విజయ్ వైపు చూశాడు. విజయ్ ఏదో సీరియస్గా ఆలోచిస్తూ చూస్తూ ఉన్నాడు. నువ్వేంట్రా ఆలోచిస్తున్నావు? నీ మాటల గురించే. మన సోల్మేట్ని మనం గుర్తించగలిగితే మనకు సరైన తోడు దొరికినట్లే కదా. ఆహా, సార్కి పెళ్లి మీదకి మనసు పోతున్నట్లుందే. ఇంట్లో అమ్మ పెళ్లి చేసుకోమని పెళ్లి చూపులకు రమ్మని పోరుతుంది కదరా. కానీ అదంతా వేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు. ఇప్పటి నుంచి నేను కూడా నీ దారికే వచ్చేస్తాను. కానీ గంటలు మోగవు, గుర్తుపెట్టుకో. ఏదో ఒక తెలియని ఫీలింగ్ కలుగుతుంది అన్నావుగా, ఆ ఫీలింగ్ కోసమే ఎదురు చూస్తాను.
అయితే నువ్వు దీనికి డిసైడ్ అయిపోయావా ఏంటి? నేను ఏదో దాన్ని వెళ్ళగొట్టడానికి అన్నాను. కానీ నువ్వు చెప్పిన మాటల్లో నిజం ఉంది కదా! సరే సరే చూద్దాంలే. సమయం వస్తే ఏదైనా జరగొచ్చు. ఇద్దరు నవ్వుకొని తమ తమ పనుల్లో పడిపోయారు. టీ బ్రేక్‌లో లేచిన విజయ్ డోర్ తీసుకొని బయటికి వెళ్తూ ఉండగా ఎదురుగా ఒక అమ్మాయి వచ్చి ఢీ కొట్టింది. ఇద్దరూ పడిపోయేవారే కానీ అతను చప్పున నిలదొక్కుకొని ఆమెను కూడా పడకుండా ఆపాడు. సారీ అండి. చేతిలో కవర్ పడిపోకుండా జాగ్రత్త పడుతూ సరిగ్గా నిలబడింది ఆ అమ్మాయి. ఇట్స్ ఓకే అంటూ ఆమె వైపు చూశాడు. సన్నగా పొడవుగా సన్నజాజి తీగలా కనిపించింది. పూర్తిగా తడిసిపోయిందేమో వణుకుతూ ఉంది. తెల్లటి డ్రెస్సు ఒంటికి అతుక్కుపోయి ఇబ్బందిగా కదులుతుంది. అరెరే! మొత్తం తడిసిపోయారు. కనీసం గొడుగైనా తెచ్చుకోవద్దా? అది ఆటో దిగి గొడుగు ఓపెన్ చేశానో లేదో గాలికి కొట్టుకుపోయిందండి. లేట్ అవుతుందని పరుగున వచ్చేసాను. ఓ ఇంటర్వ్యూకి వచ్చారా? అవునండి. స్టార్ట్ అయిందా? అయినట్లే ఉంది అంటూ తడిసి ముద్దయిపోయిన ఆమెని జాలిగా చూస్తూ ఇంటర్వ్యూకి ఇలాగే పెడతారా అడిగాడు. ఆమె ముఖం ఎర్రబడింది. ముద్దగా మారి రెండు వైపులా వేలాడుతున్న చున్నీని చూసుకొని ఇంకేం మాట్లాడలేక నిలబడిపోయింది. విజయ్ ఒక్క క్షణం ఆలోచించి ఉండండి, ప్రస్తుతం నేను మీకు చేయదగిన సాయం ఒకటుంది, కొంచెం ఉండండి అంటూ వెళ్ళి తన జర్కిన్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆమె ఆశ్చర్యంగా ఆనందంగా చూసి నిజంగా మీరెంత మంచివారండి అంటూ జర్కిన్ అందుకొని వేసుకుంది. ఇక వెళ్ళండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఓకే వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. లంచ్ టైంలో ఆమె కనిపిస్తుందా అని ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు కూర్చున్న హాల్ కేసి చూశాడు. అంతలో అటుగా వచ్చిన అటెండర్ నాపి ఇంటర్వ్యూ ఎన్ని రౌండ్స్ పూర్తయ్యాయి అని అడిగాడు. ఒకటే రౌండ్ అయింది సార్, మిగతావి లంచ్ తర్వాతేనంట. విజయ్ హాల్ దాకా వచ్చి లోపలికి చూశాడు. అబ్బాయిలు బయటికి వెళ్తూ ఉన్నారు. అమ్మాయిలు కొందరు వెంట తెచ్చుకున్న బాక్సులు తీసి తింటూ ఉన్నారు. పొద్దుటి అమ్మాయి విండో దగ్గర కూర్చొని ఏకధాటిగా కురుస్తున్న వర్షాన్ని చూస్తూ ఉంది. హలో మిస్. అతని పిలుపు విని వేరే కొందరు అమ్మాయిలు కూడా తల తిప్పి చూశారు. ఆమె కూడా చూసి సంతోషంగా లేచొచ్చింది. లంచ్ బాక్స్ తెచ్చుకున్నారా? లేదండి, అమ్మకి జ్వరంగా ఉంది. పని హడావిడిలో బాక్స్ రెడీ చేసుకొని కూడా మర్చిపోయాను. రాత్రికి మీరు మీ అమ్మగారికి తోడుగా జ్వరం తెచ్చుకునే వాళ్ళ ఉన్నారే అని ఒక్క క్షణం ఆలోచించి ఒక పని చేద్దాం, ఇదిగో నా లంచ్ బాక్స్ తీసుకోండి అంటూ బ్యాగ్లో నుండి తీసి అందించబోయాడు. అయ్యయ్యో వద్దండి, పర్వాలేదు తీసుకోండి అని ఆమె చేతిలో బాక్స్ పెట్టేశాడు. మరి మీరు? నేను మా క్యాంటీన్లో తినేస్తాను, నో ప్రాబ్లం అంటూ వెళ్ళిపోయాడు. ఆమె కాసేపు అలాగే నిలబడిపోయింది. కొన్ని పరిచయాలు ఎంత విచిత్రంగా ప్రారంభమవుతాయి కదా అని అనుకుంటూ. రారా, బాక్సు తెచ్చుకోలేదా ఇవాళ? విజయ్ని చూసి రాజేష్ పిలిచాడు. ఈ మధ్య జ్వరం వచ్చినందువల్ల క్యాంటీన్లో తినకుండా హోమ్ ఫుడ్డే తెచ్చుకుంటున్నాడు విజయ్. నేను అసలైతే తెచ్చుకున్నాను కానీ ఉండు ఒక నిమిషం అని వెళ్ళి ప్లేట్ తీసుకొని వడ్డించుకొని వచ్చాడు. చెప్పు, బాక్స్ ఏమైంది? అన్నట్టు పొద్దున టీ టైంలో నువ్వు ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నావు, నీకు తెలిసిన అమ్మాయా? అదేం లేదు, ఈరోజే అప్పుడే పరిచయం అయింది అంటూ క్లుప్తంగా జరిగింది చెప్పాడు. ఈరోజే పరిచయమైన అమ్మాయికి ఇన్నిన్ని సహాయాలు చేసేసావా? రాజేష్ ఆశ్చర్యంగా అడిగాడు. అవును, అలా సందర్భం కలిసొచ్చింది. ఏ నువ్వైతే చేయవా? నాకు ఇలాంటి ఛాన్సెస్ రావులే. సమయం వస్తే అన్ని అవకాశాలు వస్తాయి, డోంట్ వరీ నవ్వుతూ అనేశాడు విజయ్. సాయంత్రం ఆఫీస్ అవర్స్ తర్వాత విజయ్ బయటకు వచ్చేసి బైక్ వైపు వెళ్తూ ఉండగా ఏమండి అన్న పిలుపు వినిపించి వెనక్కి చూశాడు. ఆ అమ్మాయి త్వరగా దగ్గరకు వచ్చి ఇదిగోండి మీ జర్కిన్ తీసుకోండి, బాక్స్ తర్వాత ఇస్తాను అంది. మీరు తీసుకెళ్ళండి, వర్షం పడుతుందిగా. వద్దు, నేను ఆటోలోనేగా వెళ్ళేది. పోనీ నేను డ్రాప్ చేయనా? అయ్యో వద్దండి, మాకు తెలిసిన ఆటో ఉంది, ఫోన్ చేస్తే వచ్చేస్తాడు. అయితే ఫోన్ చేయండి, రండి, అతను వచ్చేదాకా టీ తాగుదురు గాని చలికి వణుకుతున్న ఆమెను చూసి అన్నాడు. ఆమె ఒక్క క్షణంను తటపటాయించి సరే పదండి అంది. అతను వెళ్ళి బైక్ తెచ్చాడు. మీరు ఆఫీస్ క్యాబ్లో వెళ్ళరా?
అడుగుతూ మొహమాటంగానే ఎక్కింది. మా ఇల్లు ఇక్కడికి మరీ ఎక్కువ దూరం కాదండి. నైట్ షిఫ్ట్ ఉంటే మాత్రం క్యాబ్‌లో వచ్చి వెళ్తాను. 2 నిమిషాల తర్వాత ఒక హోటల్‌లో కూర్చున్నారు ఇద్దరు. అతను 2 దోస చెప్పాడు. అయ్యో! వద్దండి. మీకదేమన్నా ఊత పదమా? ఇప్పటికి ఎన్ని సార్లన్నారో తెలుసా? ఆమె నవ్వబోయి ఆగిపోయింది. నాకు ఆకలిగా ఉంది. ఒక్కడినే తినలేక మీకు కూడా తెప్పించాను. సరేనా? ఆమె ఏం మాట్లాడలేదు. దోస వచ్చాక ఆమె మాట్లాడకుండా గబగబా తింటుంటే అతను ఒక ప్లేటు ఇడ్లీ కూడా తెప్పించాడు. ఆమె వద్దు అనబోయి అతని మొఖం చూసి ఊరుకుంది. తిన్నాక ఆమె మొఖంలో కొంత కాంతి వచ్చింది. టీ తాగుతుండగా ఏవండీ అని ఆమె ఏదో చెప్పబోయింది. నా పేరు విజయ్. మీ పేరు? నా పేరు స్నేహ అండి. ఓకే మిస్ స్నేహ. మీ ఇక అండీలు కొంచెం తగ్గించండి. కానీ, కానీ లేదు ఏమీ లేదు. అలాగేనండి. సారీ అలాగే అంటూ చిన్నగా నవ్వింది. అబ్బా! ఇప్పటికి నవ్వారు. ఇంతకీ మీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? చాలా బాగా చేశాను. జాబు కన్ఫర్మ్ అనుకుంటున్నాను. మీకు జాబ్ తప్పకుండా రావాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. నేను 2 కంపెనీలు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. కానీ నాకు జాబ్ ఇక్కడే రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకలా? మొదటిసారిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు విజయ్. ఇలాంటి మంచి వ్యక్తి కొలీగ్ అయితే ఏ సమస్యలు రావు కదా! అంతేనంటారా? నిజం. ఈరోజు మీరు చేసిన సహాయం నేనెప్పటికీ మర్చిపోను. ఇట్స్ ఓకే. ఏదో నేను చేయగలిగినంత చేశాను. మీరు మరీ అంతగా మెచ్చుకోవడం ఏం బాలేదు. ఇంతలో ఆటో వచ్చింది. ఆమె అతనికి జెర్కిన్ అందిస్తూ లేచింది. డే అంతా తడిసిన డ్రెస్తోనే ఉన్నారు. నైట్ ఏ మాత్రం ఫీవరిష్‌గా అనిపించినా నిర్లక్ష్యం చేయకుండా ఒక పారాసెటమాల్ వేసుకోండి. ఆమె ఆగి అతని కళ్ళల్లోకి చూసి తప్పకుండా వేసుకుంటాను. థ్యాంక్ యూ అంటూ ఆటోలోకి కూర్చుంది. ఆమె బాయ్ చెప్తూ ఉండగానే ఆటో కదిలి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన విజయ్ ఫ్రెష్ అయి వచ్చి తండ్రితో కలిసి భోజనం చేస్తుండగా ఇల్లు నిశ్శబ్దంగా ఉండడం గమనించి అన్నయ్య వదిన కనిపించడం లేదమ్మా అని అడిగాడు తల్లిని. వాళ్ళు ఏదో పార్టీ అని వెళ్ళారా అన్నాడు తండ్రి. సుశీల చిన్నగా నిట్టూర్చింది. భర్త రిటైర్ అయ్యారు. ఇల్లు కూడా తాకట్టులో ఉంది. పెద్ద కొడుకు ప్రవర్తన పెళ్ళైన తర్వాత చాలా మారిపోయింది. ఇంట్లో ఖర్చులకు కూడా డబ్బులు సరిగా ఇవ్వడం లేదు. తల్లి ఆలోచనలో పడ్డం చూసి మళ్ళీ ఏదో జరుగుంటుంది అని ఊహించాడు విజయ్. ఇది ఎప్పుడూ ఉండేదే. వదిన ఏదో ఒకటి దురుసుగా అనేయడం, తల్లి బాధపడటం. కానీ తల్లి మాట్లాడకుండా అన్నీ సహించడమే విజయ్కి అసహనంగా కలిగిస్తూ ఉంది. మీరెందుకు గట్టిగా ఉండరు అని మందలిస్తూనే ఉంటాడు. అయినా వాళ్ళు మౌనం వహించడంతో అతనికి రోజు రోజుకి కోపం పెరిగిపోతూ వస్తుంది. ఏదన్నా ఉంటే మొహం పట్టుకుని అనేయాలమ్మా అంటే గొడవలైపోతాయి నాన్న అంటుంది తల్లి. పైగా ఈ మధ్య అన్నయ్య డబ్బులు ఇవ్వడం తగ్గించి తనని కూడా ఇంటి బాధ్యతలు షేర్ చేసుకోమన్నాడు. అందుకు తనకేం అభ్యంతరం అయితే లేదు. కానీ ఇంటి ఆర్థిక పరిస్థితి బాగాలేక కాలేజీ ఫీజు కోసం తను కొన్ని లోన్స్ తీసుకున్నాడు. ముందు అవి తీర్చుకోవాలి అనుకున్నాడు. అది అన్నకు కూడా తెలుసు. అయినా డబ్బులు ఇవ్వమని అడగడం. తల్లిదండ్రులిద్దరూ ఇదేమి అని అడగకపోవడంతో విజయ్ వాళ్ళపై కూడా ఒక రకమైన అసంతృప్తి పెంచుకున్నాడు. మొన్న మొన్న పెళ్ళై వచ్చిన వదిన అన్నయ్యని గ్రిప్పులో పెట్టుకోవడం, డబ్బులు మిగిలించుకోవాలి అని చూడటం గమనించి ఇప్పటికే ఈ ఆర్థిక సమస్యలతో బాగా విసిగిపోయిన విజయ్కి కూడా డబ్బు దాచుకోవాలి అన్న ఆరాటం పెరగసాగింది. తల్లికి ఖర్చులకి కొంత ఇచ్చి కొంత లోన్స్ తీర్చుకుంటూ తన ఖర్చులు వీలైనంత వరకు తగ్గించుకుంటూ వస్తున్నాడు. ఇంట్లో అందరిలో ఒక రకమైన నిరాసక్తత నెలకొంది. విజయ్కి తెలియని విషయం ఏమిటంటే అతని వదిన రజనీ నోటిని ఎదుర్కోవడం ఎవ్వరి వల్ల కాదు అన్న విషయం గ్రహించే తల్లి మౌనంగా ఉండిపోతుంది అని. లేకపోతే ఇంట్లో ఈ మాత్రం ప్రశాంతత కూడా ఉండేది కాదని. అంతలో గేట్ తీసిన శబ్దం, అన్నా వదినల మాటలు వినిపించి అప్పటికే భోజనం ముగించిన విజయ్ లేచి తన గదిలోకి వచ్చేశాడు. బెడ్ పైన అశాంతిగా వాలగానే కళ్ళ ముందు స్నేహ ముగ్ధ మనోహర రూపం కదలాడింది. చిత్రంగా మనసు ప్రశాంతంగా మారిపోయింది. ఆమెనే తలుచుకుంటూ నిద్రలోకి జారిపోయాడు. వారం రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఆఫీస్కి వచ్చి పని చూసుకుంటుండగా హాయ్ అని వినిపించి వెనుతిరిగాడు విజయ్. ఎదురుగా స్నేహ చిరునవ్వుతో హలో. ఆ రోజు కొత్త వాళ్ళు జాయిన్ అవుతారని తెలిసి అందులో స్నేహ ఉంది అని
అప్పటికే కనుక్కొని ఉన్న అతను చిరునవ్వుతో పలకరించాడు. బాగున్నారా? ఆమె కంఠంలో స్నేహం. ఫైన్. మీరు కర సెలెక్ట్ అయ్యారా? తెలియనట్టే అడిగాడు. మరి మీరు ఆల్ ది బెస్ట్ చెప్పాక జాబ్ రాకుండా ఉంటుందా? ఓహో! అమ్మాయి గారు చిలిపివారు కూడా అన్నమాట. మనసులో సంతోషపడుతూ కంగ్రాట్స్ మిస్ స్నేహ అన్నాడు. థ్యాంక్ యూ. ఇదిగో స్వీట్ తీసుకోండి. నేనే స్వయంగా చేశాను అంటూ బాక్స్ తెరిచి పట్టుకుంది. ఇటే చూస్తున్న కీర్తి రాజేషుల్ని ఆమెకి పరిచయం చేశాడు. విష్ చేశాక స్వీట్ తీసుకోండి అందరూ అని ఆమె మళ్ళీ అనటంతో ఈ ముగ్గురు థ్యాంక్స్ చెప్తూ తీసుకున్నారు. మీరు కూడా తీసుకోండి అని విజయ్ అనడంతో ఆమె కూడా ఒక పీస్ తీసుకొని బాక్స్ క్లోజ్ చేసి మీ ఇంట్లో ఇవ్వండి అంటూ విజయ్ చేతికి అందించింది. అది విజయ్ బాక్సు అని గుర్తుపట్టిన కీర్తి అనుమానంగా చూసిన చూపులకి రాజేష్కి నవ్వు ఆగలేదు. విజయ్ రాజేష్ని చిరుకోపంగా చూసి అరే ఇది నా బాక్స్ కదూ అంటూ థ్యాంక్ యూ మిస్ స్నేహ అన్నాడు. అతని కళ్ళల్లో స్నేహ కనిపించినప్పటి నుండి వచ్చిన వెలుగుని కీర్తి ఈజీగానే గుర్తించి డీలా పడిపోయింది. రాజేష్ అది చూసి మళ్ళీ నవ్వేశాడు. సాయంత్రం ఇంటికి రాగానే విజయ్ తల్లికి స్వీట్ బాక్స్ ఇచ్చి అందరికీ ఇవ్వు అన్నాడు. ఏంటి విశేషం? అక్కడే ఉన్న రజని అడిగింది. ఈరోజు మా ఆఫీసులో కొత్తగా ఒక అమ్మాయి జాయిన్ అయింది. ఆ సంతోషంలో ఇచ్చింది వదినా. నీ బాక్సు ఆమె దగ్గరికి ఎలా వెళ్ళిందిరా? అడిగాడు కిరణ్. ఓ అదంతా ఓ పెద్ద కథ అన్నయ్యా, తర్వాత తీరిగ్గా చెప్తాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతనికి స్నేహ బాగా గుర్తుకొచ్చింది. ఆమెను చూస్తుంటే ఏదో ఒక తెలియని ఫీలింగ్ అయితే కలుగుతుంది. రాజేష్ చెప్పిన ఫీలింగ్ అయితే కాదు కదా ఇది. ఆమె గురించి ఆలోచిస్తుంటే ఎప్పటిలాగానే విజయ్కి చక్కటి నిద్ర పట్టేసింది. తర్వాత రోజుల్లో విజయ్ స్నేహాల మధ్య పరిచయం పెరిగింది. తన ఇంటి పరిస్థితులతో విసిగిపోయిన అతనికి ఆమె సమక్షం ఎంతో హాయిగా అనిపించసాగాయి. స్నేహకి కూడా విజయ్ మంచితనం, స్వభావం ముందే బాగా నచ్చడంతో వారి మధ్య స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఒకరి కుటుంబ సభ్యులకి ఒకరు పరిచయం అయ్యారు కూడా. వీళ్ళ గురించి అందరికీ అర్థమయ్యి పరస్పర అంగీకారంతో పెళ్లి నిశ్చయం చేసేయడం, ఎంగేజ్మెంట్ జరిపించడం, పెళ్లి తేదీ నిర్ణయించడం వేగంగా జరిగిపోయినాయి. అలాంటి ఆనంద సమయంలో రజని ఇంట్లో ఒక బాంబు పేల్చింది. ఈ మధ్య కిరణ్కి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయింది. విజయ్ పెళ్ళయ్యాక వెళ్దామని ఆగిపోయారు. నిజానికి అయింది అనే కంటే చేయించుకున్నారు అనటమే కరెక్ట్. అది దృష్టిలో ఉంచుకొని తాము ఎలాగూ ఉండం కదా అనుకొని రజని తాకట్టులో ఉన్న ఇల్లు అమ్మేద్దాము అంది. అదేమిటని తెల్లబోయారు తల్లిదండ్రులు విజయ్. పెళ్ళికి చాలా ఖర్చు అవుతుంది. ఎలాగూ తాకట్టులో ఉన్న ఇల్లు ఇప్పట్లో విడిపించుకునే స్తోమత ఎవరికీ లేదు. అమ్మేసి ఎవరి డబ్బులు వాళ్ళు తీసేసుకుంటే విజయ్ ఇక పెళ్లి ఖర్చులకు కూడా భయపడాల్సిన అవసరం లేదు అంది ఆ రజని. పెళ్లికి తాము ఎక్కడ ఖర్చు పెట్టవలసి వస్తుందో అన్న భయంతో వదిన ఈ పన్నాగం పనినట్లు తెలిసిపోతూనే ఉంది విజయ్కి. పాలిపోయిన తల్లిదండ్రుల మొహాలు ఒకసారి చూసి కిరణ్ వైపు చూశాడు. కిరణ్ ఎటో చూస్తున్నాడు. అతనికి ఇదంతా ఇబ్బందిగానే ఉంది. కానీ రజనీకి ఎదురు తిరిగే ధైర్యం అతనికి లేదు. తనెప్పుడు ఆమె తానా అంటే తందానా అనడం అలవాటు చేసుకున్నాడో అతనికే గుర్తే లేదు. ఇప్పుడు రివర్స్ అయినా పెద్దగా లాభం ఏమి లేదని మాత్రం తెలుసు. విజయ్ అన్న మౌనం, వదిన ఆగడం చూసి ఇక తనకు వేరే దారి లేనట్లే ఇక అనుకున్నాడు. సుశీల భర్తని ఒకసారి చూసి ఇది మేము ఇష్టపడి కట్టుకున్న ఇల్లురా అంది బాధగా కొడుకుల వైపు తల తిప్పి చూస్తూ. ఈ ఇల్లు పోతే ఇక తాము ఈ వయసులో ఒంటరిగా ఉండలేరు. కొడుకుల మీద ఆధారపడాలి. తమకు ఇల్లు అనేది ఉండదు. ఇంకా ఏం చేయగలం అత్తయ్య? అయినా మీరేం దిగులు పడకండి. మీరు మా ఇద్దరి దగ్గర చెరి 6 నెలలు ఉందిరు గాని కొత్త కోడలు వచ్చాక నువ్వు నేను అని అనుకోకుండా ఈ ఏర్పాటు మనమే చేసి పెడితే తనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది నవ్వింది రజని. ఈసారి సుశీల ఇంకా షాక్ అయింది. ఇల్లుతో పాటు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే అవకాశం కూడా తమకు లేదా? ఇంకా ఎక్కువ మాట్లాడితే తామిద్దరిని విడదీసి పంచుకుంటారేమో భగవంతుడా అనుకుంటూ చిన్న కొడుకు వైపు చూసింది. అలా వద్దులే వదినా, వాళ్ళకి ఎక్కడ ఎంతకాలం ఇష్టమైతే అక్కడ ఉండనిద్దాం అని అంటాడేమో అని ఆమె మాతృ హృదయం ఆశించింది. కొన్నాళ్ళు ముందైతే నిజంగానే అలానే అని ఉండేవాడేమో. కానీ అన్న పెళ్ళైనప్పటి నుంచి వదిన ఆగడాలు చూసి చూసి ఆమె ఏమన్నా ఎదురు మాట్లాడని తల్లిని అపార్థం చేసుకొని అతనిలోని సహజ గుణం మరుగున పడిపోయి హృదయం కరుడుగట్టింది.
సరే, వాళ్ళు చెప్పినట్లే గాని నేనొక్కడినే ఎందుకు బాధ్యత తీసుకోవాలి? పాపం స్నేహకు కూడా రాగానే కష్టమే కదా అని దూరం ఆలోచించి అసలు తల్లి వైపే చూడకుండా జాగ్రత్త పడి, సరే అలాగే కానీ వదినా అనేశాడు. తల్లి తండ్రి వైపు చూసి తలదించుకోవడం గుర్తించి మనసు పీకినా తిరిగి గట్టి చేసుకున్నాడు. పెళ్లి కాగానే ముందు నేనే తీసుకువెళ్తాను. పెళ్ళి అయి రాగానే పాపం నీ భార్యకి బాధ్యతలెందుకు? అంది ఎంతో ఉదారంగా. అందుకనో లేక కొత్త ఇల్లు సర్ది పెడతారులే అని స్వార్థమో. సుశీల కోడలికేసి చురుకుగా చూసింది. తను ఇన్నాళ్ళు గొడవలెందుకులే అని ఊరుకుంది. కానీ తనను నేరుగా ఏమన్నా అంటే కొడుకులు ఊరుకోరని రజనీకి బాగానే తెలుసని ఆమెకు తెలుసు. సుశీల స్నేహని చాలాసార్లు కలిసింది ఈ మధ్య. ఆమె యొక్క నిర్మలమైన హృదయం సుశీలకు బాగానే అర్థమైంది. తను కోడలుగా అడుగు పెట్టకముందే ఇన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోబడ్డాయని తెలిస్తే స్నేహ చాలా బాధపడుతుందని ఎందుకో ఆమెకి బలంగా అనిపిస్తుంది. అందుకే మీరు చెప్పినవన్నీ నేను విన్నాను. ఒకసారి నా మాట కూడా వినండి అంది. అందరూ ఆమె వైపు చూశారు. చూడండి, అన్నీ మీరన్నట్లే కానివ్వండి. కానీ మేము అటూ ఇటూ తిరుగుతామని మాత్రం మీరెవ్వరూ స్నేహకి చెప్పకండి ఇప్పుడే. తనకి నిజం తెలిస్తే నా ద్వారానే తెలియాలి. నేను సీరియస్గానే చెప్తున్నాను. అత్తగారు ఎప్పుడూ ఇంత ఖచ్చితంగా మాట్లాడడం చూసి ఉండని రజని గట్టిగా మాట్లాడలేక, తెలిస్తే తను కూడా సంతోషిస్తుందిగా అని గొణిగింది. అప్పటికే గిల్టీగా ఫీల్ అవుతున్న కిరణ్, దాంట్లో నీకొచ్చిన నష్టం ఏముంది, మాట్లాడకు అన్నాడు మెల్లగా. రజని మూతి ముడుచుకుంది. మన బంధువుల్లో కూడా ఈ విషయం ప్రత్యేకించి ఎవరికీ చెప్పనక్కర్లేదు. ఇల్లు కూడా పెళ్లి తర్వాత అప్పచెప్తామని ముందే చెప్పి పెట్టండి తీసుకునే వాళ్లకు అని చెప్పి అప్పటికే లేచి తమ గదిలోకి వెళ్ళిపోతున్న భర్త వెనుక భారమైన హృదయంతో నడిచిపోయింది. అన్నీ అనుకున్నట్టే జరిగి ఆ తర్వాత విజయ్ స్నేహాలకి పెళ్లి జరిగిపోయింది. రిసెప్షన్ రోజు రాజేష్ కీర్తిని ఆశ నిరాశేనా అని వెక్కిరించాడు. అదేం లేదు, నేను అతన్ని ఇష్టపడ్డ మాట నిజమే. కానీ తను స్నేహాన్ని ఇష్టపడుతున్నాడు అని అర్థం కాగానే నా మనసుని అతనిపై నుంచి మళ్లించుకున్నాను. అప్పటి నుంచి విజయ్ నాకు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే అంది దూరంగా కనిపిస్తున్న కొత్త జంటను చూస్తూ. రాజేష్ కీర్తి మాటల్లో నిజాయితీ గుర్తించి ప్రశంసగా చూసి, ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావు పో అన్నాడు. కీర్తి నవ్వి ఊరుకుంది. స్నేహ తన కొత్త కాపురంలో అడుగుపెట్టింది. కిరణ్, రజనీ వెళ్ళిపోయారు అప్పటికే. ఇల్లు కొన్నవాళ్ళు మేము అక్కడికి రాము, ఏదో ఆస్తి ఉంటుందని కొన్నాం, ఎలాగో రెంట్కి ఇవ్వాల్సిందే, మీకు ఇష్టమైతే అదేదో మీరే ఉండండి అనడంతో స్నేహకి విషయం తెలిసే వరకు మంచిదే కదా అని ఉండిపోయారు వీళ్ళు. భర్త అనురాగం, అత్తమామల ఆదరణతో స్నేహకి రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. పెళ్ళికి ఇద్దరు లీవ్ పెట్టారు కాబట్టి సరదాగా తిరుగుతూ ఉన్నారు. స్నేహ ప్రతిరోజు ఉదయం లేచి స్నానపానాదులన్నీ ముగించుకొని కిచెన్లోకి రాగానే అత్తగారు ఎక్కడ ఏమున్నవి చూపిస్తూ విజయ్కి ఏమేమి ఇష్టమో చెప్తూ ఉంటే విని, మెల్లగా చెప్దుర్లేండి అత్తయ్య, ఇప్పుడే నాకు కిచెన్ ఛార్జ్ ఇవ్వకండి ప్లీజ్ గారంగా అంది స్నేహ. అప్పుడే గుమ్మంలోకి వచ్చిన విజయ్ అక్కడే ఆగి అత్తాకోడళ్ల సంభాషణ వింటున్నాడు. అంత టైం ఎక్కడుందమ్మా, స్నేహది రజనీ లాంటి మనస్తత్వం కాదు అని ఎప్పుడో గుర్తించిన సుశీల మనసులో బాధపడుతూనే అంది. అదేంటి అలా అనేశారు? అవును స్నేహ, మేము త్వరలో కిరణ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎందుకు వెళ్తున్నారు ఇప్పుడు సడన్గా? వెళ్ళాలమ్మా, రజనీ రమ్మంది. నాకు కొత్త కూడా పోకముందే వెళ్తారా? వద్దత్తయ్యా. లేదమ్మా, రజనీ ఖచ్చితంగా రమ్మంది. వాళ్ళకు కూడా అక్కడంతా కొత్తే కదా, వాళ్ళు కొంచెం అలవాటు పడ్డాక వచ్చేస్తాను. కానీ అని సడన్గా విజయ్ని చూసి, మీరన్నా వద్దని చెప్పండి అంది స్నేహ. వదిన నిర్ణయం చేసి వెళ్ళింది స్నేహ, మనం వద్దంటే బాగుండదు. సుశీల విరక్తిగా నవ్వుకొని, అవునమ్మా తరుగా వచ్చేస్తాంలే అంది స్టవ్ వైపు తిరుగుతూ. విజయ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్నేహ ఏమి చేయాలో తెలియని దానిలాగా నిలబడిపోయింది. స్నేహ ఎంత చెప్పినా కూడా వినకుండా సుశీల, రాఘవరావులు పెద్ద కొడుకు దగ్గరకు వెళ్ళిపోయారు. ఆ రోజు మొహం వేలాడేసుకుని కూర్చున్న స్నేహాని విజయ్ 2 చేతులతో చుట్టేశాడు. మనకి పెళ్ళయి 10 రోజులే అయిందోయ్, ఏకాంతం దొరికింది అని సంతోషించక ఏమిటా నీరసం? సున్నితంగా చెవి తెమ్మని కొరికాడు. ఒళ్ళు జల్లుమన్న స్నేహ అతని కౌగిలిలో ఒదిగిపోతూనే,
వాళ్ళు మన ఏకాంతానికి అడ్డు అని నేనెప్పుడూ అనుకోను అంది. వస్తారులే తొందరగానే. కాస్త నా గురించి కూడా ఆలోచించు. మన లీవ్ కూడా అయిపోవస్తుంది అంటూ ఆమెని పైకి లేపేశాడు. కెవ్వుమంటూ అతని మెడను 2 చేతులతో చుట్టుకుంది. రోజులైతే ఎలా గడిచిపోతున్నాయో తెలియనంత ఆనందంగా గడిచాయి. ఒకరోజు అత్తమామలు వస్తున్నారు అని విని లీవ్ పెట్టేసింది స్నేహ. తల్లిదండ్రులని పిలిపించుకుంది. వాళ్ళు ఉంటారు కదా ఇక్కడే, లీవ్ ఎందుకు అన్న భర్తని విచిత్రంగా చూసింది. ఇన్నాళ్ళకు వస్తున్నారు, నేనుంటాను, మీరు వెళ్ళండి కావాలంటే. అతను నిజంగానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ ట్రైను ఉదయం 9 గంటలకి. మిగిలిన వంట పనంతా తల్లికి అప్పగించేసి స్వయంగా రైల్వే స్టేషన్కి వెళ్ళింది. రైలు దిగిన అత్తమామల్ని చూసిన స్నేహ తెల్లబోయింది. వెళ్ళేటప్పుడు నిండుగా ఉన్నవాళ్ళు ఎలాగో నీరసించినట్టుగా కళలేని మొహాలతో ఎలాగో కనిపించారు. ఇదేమిటి అత్తయ్య ఇలా అయిపోయారు మీరిద్దరూ, ఒంట్లో బాగాలేదా ఆత్రంగా అడిగింది. కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి సుశీలకి. అదేమీ లేదమ్మా, బాగానే ఉన్నాం అన్నారు రాఘవరావు. స్నేహ ఇంకేమీ మాట్లాడకుండా క్యాబ్ బుక్ చేసి వారిని ఇంటికి తీసుకొని వచ్చింది. ఇంటి ముందు దిగ్గానే ఇద్దరు ఇంటిని చూస్తూ నిలబడిపోయారు. స్నేహ నవ్వుతూ, మీ ఇంటిని పలకరిస్తున్నారా అత్తయ్య? అంత మమకారం ఉన్నవాళ్ళు ఇన్ని రోజులుగా రాకుండా అక్కడే ఎందుకు ఉండిపోయారు అని చిరుకోపంగా అడిగింది. అందుకే ఇప్పుడు వచ్చేసాంగా అంటూ లోపలికి వచ్చిన సుశీల ఇంటిని పరిశీలించి తృప్తిపడింది. తాను ఉన్నప్పుడు ఎంత నీట్గా కళకళలాడుతూ ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంది. చూసుకోండి అత్తయ్య, మీ ఇంటిని బాగానే ఉంచాను కదా అంది స్నేహ. అంతలో స్నేహ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళిద్దరిని పలకరించారు. వాళ్ళని చూసి సుశీల, రాఘవరావు చాలా సంతోషించారు. స్నానపానాదులన్నీ పూర్తయ్యాక కబుర్లతో బ్రేక్ఫాస్ట్ చేశారు. లంచ్ తర్వాత తల్లిదండ్రులు వెళ్ళిపోయాక అత్తమామల దగ్గరే కూర్చొని అక్కడ కబుర్లన్నీ అడిగింది స్నేహ. వెలుగుతున్న స్నేహ మొహం చూస్తూ ఏవో చెప్తూ ఆలోచనల్లో పడింది సుశీల. పెద్ద కొడుకు దగ్గర ఏ లోటు లేదు కానీ ఏనాడు కూడా రజని ఇలా మనస్ఫూర్తిగా వడ్డించిందే లేదు. సరదాగా కబుర్లు చెప్పింది కూడా లేదు. అసలు వంట కూడా మొక్కుబడిగానే చేస్తుంది. బయట నుంచి ఎక్కువగా తెప్పిస్తుంది. 4 రోజులు చూసి తమకు మాత్రం తెప్పించొద్దు అని చెప్పేసింది తను. ఇక ఇల్లు సర్దడం అసలు పట్టించుకోదు. మొహంలో ఎప్పుడు ఏదో ఒక అసంతృప్తి కనిపిస్తూనే ఉంటుంది. అత్తయ్య నిద్రొస్తుందా, వెళ్ళి పడుకోండి కాసేపు. స్నేహ మాటలు విని ఈ లోకంలోకి వచ్చింది సుశీల. అప్పటికే భర్త గదిలోకి వెళ్ళిపోయారు. అలాగేనమ్మా, నువ్వు కూడా పరుగులు పెట్టి అలసిపోయావు, కాసేపు రెస్ట్ తీసుకో. నువ్వు కూడా. సరే అత్తయ్య. సాయంత్రం విజయ్ రాగానే ఎలా ఉన్నారు అంటూ తల్లిదండ్రుల్ని పలకరించాడు. అది ఒక మొక్కుబడిగానే తోచింది వాళ్లకు. తామంటే కోపం వాడికి. అన్నీ భరించి అన్నా వదినలు చెప్పినట్టే చేస్తారని. అలా చేయకపోతే గొడవలైపోతాయని వాడికి తెలియదు. చెప్పినా అర్థం కాదు. రోజులు చాలా ఆనందంగా గడిచిపోతున్నాయి అందరికీ. వచ్చిన మొదటి రోజు ఎంత బాగా రిసీవ్ చేసుకుందో ప్రతిరోజు కూడా వారిని అంత బాగానే చూసుకుంది స్నేహ. పొద్దున వంట అత్తగారి సాయంతో చేసేస్తుంది. బ్రేక్ఫాస్ట్ కలిసి చేస్తారు నలుగురు. ఇక సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి సుశీల ఏదో ఒకటి చేసి పెట్టేది. అబ్బా, రోజు అలసిపోయి వచ్చి ఇలా చేసుకొని తినాలంటే విసుగొచ్చి టీ తాగి ఊరుకునేవాళ్ళం అత్తయ్య. నిజానికి ఎంత ఆకలి వేసేదో. అమ్మ కూడా ఇలానే చేసి పెట్టేది. థ్యాంక్స్ అత్తయ్య. వేడివేడిగా స్నాక్స్ తింటూ స్నేహ అంటుంటే సుశీల కళ్ళు తడయ్యాయి. పోయిన జన్మలో ఈ పిల్ల తన కూతురై ఉంటుంది బహుశా. ఆ తర్వాత కూడా ఒక అరగంట రెస్ట్ తీసుకొని వచ్చి సాయంత్రం వంటగదిలోకి రావద్దు అని గట్టిగా చెప్పేసిన అత్తగారి వెనకే తిరుగుతూ కబుర్లు చెప్తూ వింటూ డిన్నర్ అయ్యేదాకా ఉండి కిచెన్ సర్దేసి అప్పుడు వెళ్ళేది బెడ్రూమ్లోకి. ఎదురు చూసి చూసి అలిగిన విజయ్ని కవ్వించి ప్రేమానురాగాలతో అలరించి అతని అలకని దూరం చేసి కౌగిట్లో కరిగిపోయేది. నువ్వు అసలు ఈ కాలంలో పుట్టవలసిన దానివే కాదు అప్పుడప్పుడు అనేవాడు విజయ్ అత్తా కోడళ్ల మధ్య పెరుగుతున్న అనుబంధాన్ని గమనిస్తూ. కోడలంటే ముందే ఉన్న అభిమానం రెండింతలైంది సుశీలాకి. తాము పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళిపోయే రోజు దగ్గరికి వస్తున్న కొద్దీ సుశీలాకి భయం, బాధ వేయసాగాయి. అసలు స్నేహ వెళ్ళనిస్తుందా? వెళ్ళొద్దు అని మొండి పట్టుపడితే తమకింకా నిజం చెప్పక తప్పదు. అప్పుడు ఎంత బాధపడుతుందో కదా. సుశీల బాధ చూడలేకన్నట్టు ఓ మంచి కబురు అందింది వాళ్ళకి. పెద్ద కోడలు ప్రెగ్నెంట్ అని.
వెళ్ళడానికి మంచి కారణం దొరకడంతో దంపతులు హమ్మయ్య అనుకున్నారు. ఇక స్నేహ కూడా ఏమీ అనలేదు. అక్కకి అవసరం కదా వీళ్ళు అని. వీళ్ళు వెళ్ళిన పెద్ద కోడలు డెలివరీకి పుట్టింటికి వెళ్ళిపోయేదాకా ఉండి మళ్ళీ ఇక్కడికి ఆనందంగా వచ్చేశారు. మనవడు పుట్టాక అందరూ రజనీ పుట్టింటికి, బాబు బారసాలకు కూడా వెళ్ళొచ్చారు. కోడలు బెంగుళూరుకి రాగానే బాబు చిన్నవాడు కదా అని వెళ్ళి కొన్నాళ్ళు ఉండొచ్చారు. ఇక ఈసారి ఏ కారణం చెప్పి వెళ్ళాలో అర్థం కాలేదు సుశీలకి. స్నేహ ఎక్కువ దూరం ఆలోచించదు కాబట్టి వీళ్ళు వెళ్ళి వస్తున్న టైం పీరియడ్ని పట్టించుకోలేదు. ఈసారి కోడలికి నిజం చెప్పక తప్పదు అనుకుంది సుశీల. ఓ ఆదివారం సడన్గా వచ్చిన తల్లిని ఆనందంగా ఆహ్వానించింది స్నేహ. ఏదో పనుందని లంచ్ తర్వాత విజయ్ వెళ్ళిపోవడంతో తల్లి కూతుళ్ళిద్దరూ గదిలో చేరారు. అనుకోకుండా నువ్వు రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. లక్ష్మి ఆలోచిస్తూ నవ్వింది. వియ్యపురాలు తనకు అప్పచెప్పిన పని గుర్తొచ్చి, అనవసరంగా కోడళ్ళను ఆడిపోసుకుంటారు కానీ కొడుకులు ఇలా ఉన్నప్పుడు అత్తమామలను ప్రేమగా చూసుకోవాలనుకునే కోడళ్ళు మాత్రం ఏం చేయగలరు? ఆమెకి విజయ్ పట్ల స్వల్ప అయిష్టత కలిగింది. పెద్ద కొడుకు కోడలు అలా ఉన్నప్పుడు చిన్నవాడైనా వాళ్ళకి ఇష్టమైన చోట ఉండనివ్వచ్చు కదా. ఇక్కడ స్నేహకి అభ్యంతరము లేదు. ఏమ్మా ఏదో ఆలోచిస్తూ ఉన్నావు? అదేమ్మా, మీ అత్తగారు పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తారట కదా, ఒకసారి కలిసిపోదామని వచ్చాను. తను ఒకటి అడిగితే ఒకటి చెప్తున్న తల్లి మాటలు విని ఉలిక్కిపడి, అవునా నాకు చెప్పలేదే, ఎందుకు వెళ్తున్నారు సడన్గా, ఇక్కడ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసా, నాకైతే వాళ్ళకి ఇక్కడ ఉండడమే ఇష్టం అనిపిస్తుంది. మరి ఎందుకు మాటి మాటికి అంత దూరం వెళ్ళడం అంది స్నేహ. మాటి మాటికి కాదు, 6 నెలలకు ఒకసారి లక్ష్మి నొక్కి పలికింది. అదేమిటి లెక్క పెట్టినట్లు చెప్తున్నావు? అవును, వారు 6 నెలలకు ఒకసారి వెళ్తున్నారు. ఏదో ఒక సందర్భం కలిసి వచ్చింది కాబట్టి నీకు తెలియలేదంతే. అంటే అర్థం కానట్టు అడిగింది స్నేహ. పిచ్చిపిల్ల, మీ అత్తమామలను ఆమె కొడుకులు చర్య 6 నెలలు పంచుకున్నారు. వాట్ అరిచినట్లుగా అంది స్నేహ. ఆలోచించి చూస్తే నిజమే, ప్రతి 6 నెలలకు వెళ్ళాలి అన్నట్లుగానే వెళ్తున్నారు, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా. మై గాడ్, తను ఇలా అని ఆలోచించనే లేదు. అయినా పంచుకోవడం ఏంటమ్మా అసహ్యంగా? వాళ్ళు ఏమన్నా వస్తువులా? వాళ్లకు నచ్చిన చోటు ఉండనివ్వక ఏమిటిది? కోపం వస్తుంది స్నేహకి. పేరెంట్స్కి కొడుకుల సపోర్ట్ లేకపోతే కోడళ్ళు అలాగే పంచుకుంటారు. కానీ నేను అలా కాదుగా. మీ తోడికోడలు కావచ్చు కదా. కానీ విజయ్ దీనికి ఎలా ఒప్పుకున్నాడు? కనీసం నాకు చెప్పనే లేదు కూడా అంది స్నేహ బాధగా. నువ్వు బాధపడతావని మీ అత్తమ్మ చెప్పొద్దన్నారంట. కానీ అమ్మ, నాయనమ్మ మన దగ్గరే ఉండేది కదా. తనకు 4 కొడుకులు ఉన్నా కూడా మీరు పంచుకోలేదు కదా. తన ఇష్టం వచ్చిన చోట తోచినన్ని రోజులుండి తిరిగి మన దగ్గరకు వచ్చేసేది. అందరికీ అలా సాగదురా. అందుకే నీకు నచ్చ చెప్పాలని మీ అత్తగారు నన్ను పిలవనంపారు. అలాగా, పాపం వాళ్ళెంత సంతోషంగా ఇక్కడికి వస్తారో, అంత దిగులుగా వెళ్తారు. బావగారు అక్కయ్య బాగానే చూస్తారేమో కానీ వాళ్ళ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళడం వాళ్ళకి అస్సలు ఇష్టం లేదని అనిపిస్తుంది నాకు. వెళ్తూ వెళ్తూ నన్ను ఇంటిని ఎంత అపురూపంగా చూసుకుంటూ వెళ్తారో తెలుసా. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్నేహకి. నీ గురించి వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు స్నేహ. కానీ కొడుకులకు లేనిది కోడలివి నువ్వేం చేయగలవు? అనవసరంగా కోడళ్ళను ఆడిపోసుకుంటారు కానీ కొడుకులు సరిగ్గా ఉంటే కోడళ్ళు ఏం చేయగలరమ్మా అంది స్నేహ. కోపం ఆపుకోలేక. లక్ష్మి మాట్లాడలేదు. అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండడానికి వాళ్ళకి కొడుకుల అనుమతి ఎందుకు? నీకు ఇది కూడా వాళ్ళు చెప్పలేదనుకుంటాను. ఇల్లు మీ పెళ్ళప్పుడే అమ్మేశారంట. ఇప్పుడు రెంట్ ఇచ్చి ఉంటున్నారు. స్నేహకి ఇదొక మరొక పెద్ద షాకు. గాడ్, కనీసం నాకు చెప్పనేనా లేదు. వాళ్ళకి అసలు ఏ దారి వదలలేదన్నమాట. అయినా కొడుకు దగ్గర ఉండడానికి వారికి అధికారం ఉంది కదా. బలవంతంగా ఉండడానికి వారికి ఆత్మాభిమానం లేదనుకున్నావా? చూడు స్నేహ, నడిచేది నడవని ఇలా అని మీ అత్తగారే చెప్పమన్నారు. అనవసరంగా నువ్వు విజయ్తో గొడవపడి హాయిగా సాగిపోతున్న నీ సంసారం సమస్యల మయం చేసుకోకు. కూతురు సంగతి బాగా తెలిసిన లక్ష్మి అనునయంగా అంది. కానీ విజయ్ ఇలా జరగనిచ్చాడు అంటే నాకు చాలా బాధగా ఉంది. కనీసం నాకు ఇవన్నీ చెప్పాలని కూడా అతను అనుకోనే లేదు. పంతమమ్మ,
నేనొక్కడినే ఎందుకు మోయాలి భారం అని అంతే. లోకానుభవం కలిగిన ఆమె అల్లుణ్ణి సరిగ్గానే అంచనా వేసింది. విజయ్ ఇలాంటి వాడని నేను అనుకోలేదు. స్నేహ చిన్నగా గొణిగింది. తల్లి నెమ్మదిగా లేచి, మీ అత్తమామలు గుడికి వెళ్దామన్నారు. తర్వాత నేను అట్నుంచి అటే ఇంటికి వెళ్ళిపోతాను. కొంచెం శాంతంగా ఆలోచించు నువ్వు అంటూ బయటికి వెళ్ళిపోయింది. స్నేహ మనసంతా బాధగా మూలుగుతుంది. విజయ్ బంధాలని డబ్బుతో కొలుస్తాడా? తమకు పరిచయం అయినప్పుడు అతను మంచితనానికి, స్నేహానికి ప్రతిరూపం అని గ్రహించి తను తన పరిచయాన్ని ప్రేమగా కొనసాగించింది. డబ్బు విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించి అతన్ని చూసి ఇప్పటి నుంచే పొదుపు అని నవ్వుకుంది. తను అంత పొదుపుగా ఉండలేదు కాబట్టి ఎవరో ఒకరుంటే మంచిదేలే అనుకునింది. వెళ్తున్న అత్తమామలను ఆపమంటే వినక మనకు కొన్నాళ్ళు ఏకాంతం కావాలిగా అని గునిస్తే మురిసిపోయింది. కొన్నాళ్లేగా అనుకునింది. కానీ ఇదంతా ముందే నిర్ణయం తీసుకున్నారని అనుకోనే లేదు. అత్త లేకపోతే కోడలికి సంతోషమేగా అనుకున్నాడు కాబోలు. కానీ తను అలా అనుకునేది కాదు అని విజయ్ గ్రహించకపోవడం తన దురదృష్టం. ఇంతలో విజయ్, హనీ, అందరూ ఎక్కడికి వెళ్ళారు అంటూ లోపలికి వచ్చాడు. దిండులో మొహం దాచుకున్న స్నేహ లేచి కూర్చుంది. వడలిపోయిన ఆ మొహం చూసి, అరే ఏమైంది, ఒంట్లో బాగాలేదా అంటూ దగ్గరకు వచ్చాడు అతను. మాట్లాడకుండా తననే చూస్తున్న స్నేహాని ఆశ్చర్యంగా చూసి, ఏమైంది హనీ అన్నాడు ఆదుర్దాగా. ఏకాంతంలో అలాగే పిలుస్తాడతను. భార్యపై ఇంత ప్రేమ కురిపించే ఇతను తల్లిదండ్రుల ఆనందం ఎక్కడుందో ఎందుకు విస్మరించాడో ఇప్పుడు ఆలోచిస్తే తల్లిదండ్రుల పట్ల అతను ఎప్పుడు కూడా మొక్కుబడిగానే ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. తల్లితో గారాలు పోవడం, తండ్రితో ప్రేమగా మాట్లాడటం ఎప్పుడూ గమనించనే లేదు. ఏదో లోపం, బాధ ఉన్నాయి అతని మనసులో. ఏమిట్రా అలా చూస్తున్నావు? అతను ఆమె దగ్గరకు వచ్చి ఆమె తలను హృదయానికి హత్తుకున్నాడు. ఏమీ లేదు అన్నట్లు అడ్డంగా తలాడించింది. అలాగే ఉండి, తల నొప్పిగా ఉందా, ఉండు నేను టీ తీసుకొస్తాను తెలిసినట్లే అంటూ ఆమె వారించే లోపలే అతను వెళ్ళిపోయాడు. ఆమె లేచి మొహం కడుక్కొని వచ్చింది. అతను టీ తీసుకొని వచ్చేశాడు. ఆమెకిచ్చి తను కూడా తీసుకున్నాడు. మాట్లాడకుండా టీ తాగుతున్న ఆమెను చూసి, ఏమిట్రా ఆలోచిస్తున్నావు అని ప్రేమగా అడిగాడు. అత్తయ్య వాళ్ళు బెంగళూరు వెళ్తారట అంది అతని ముఖంలోకి చూస్తూ. అవును, అమ్మ చెప్పింది, రిజర్వేషన్ కూడా చేయించమంది అన్నాడు అతను మామూలుగా. ఎందుకు ఇప్పుడు వెళ్ళడం, ఇక్కడే ఉండొచ్చుగా అంటే, అదే అమ్మ వాళ్లకు ఇలా వెళ్ళి రావడం అలవాటే కదా, మరి 6 నెలలు సరిగ్గా లెక్క చూసుకున్నావా? స్నేహ కంఠం తనకు తెలియకుండానే కటువుగా మారింది. అతను ఉలిక్కిపడి చూసి, అంటే అసలు నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు లేస్తూ అన్నాడు. ఇన్ని రోజుల సాహచర్యంలో అతనికి స్నేహ గురించి బాగానే అర్థమైంది. ఇలా తల్లిదండ్రుల్ని అటు ఇటు తిప్పడం ఆమెకు నచ్చకపోవచ్చు అని అతనికి అనుమానంగానే ఉండేది. అందుకే అతను తల్లి చెప్పినట్లే ఆ ప్రసక్తే రాకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ఈసారి వాళ్ళు వెళ్ళడానికి ఏ కారణం లేక తల్లి నిజం చెప్పేసి ఉంటుంది. అత్తయ్య వాళ్ళని ఇలా 6 నెలలకి ఒక్కసారి చొప్పున అక్కడ ఇక్కడ ఎందుకు ఉంచుతున్నారు సూటిగా అడిగేసింది స్నేహ. అతను ఆమె వైపు చూడకుండా, 2 కొడుకులు ఉన్న చోట ఇది మామూలే అన్నాడు. అది వాళ్ళకి ఇష్టమైతేనే, బలవంతంగా పంపిస్తే అది వాళ్ళ పట్ల నేరం అవుతుంది తెలుసా? అబ్బా, అంతంత పెద్ద మాటలు వద్దు స్నేహ, ఇది నేను నిర్ణయించింది కాదు. అన్నయ్య వదినే అన్నారు మన పెళ్ళికి ముందు. నువ్వు ఊరుకున్నావు. ఏం చేయాలి మరి? అయినా ఇద్దరి భారం ఒకరికంటే ఇద్దరూ షేర్ చేసుకోవడం మంచిదే కదా. నీకు కూడా అత్తపోరు అప్పుడప్పుడు తగ్గుతుంది కదా. నవ్వులాటగా తీసేయాలి అనుకున్నాడు. నేను అలా ఎప్పుడూ కోరుకోలేదు విజయ్, స్నేహ బాధగా అంది. అయినా అసలు నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు మన పెద్దలురా, వాళ్ళ జీవితకాలం తీరిపోయాక రమ్మన్నా రారు. ఉన్నన్నాళ్ళు వాళ్ళ మనసు తెలిసి మసులుకోవడం మంచిది. లేకపోతే తర్వాత మనమే బాధపడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమంటావు ఇరిటేటింగ్గా అడిగాడు. వాళ్లకు ఇక్కడే ఉండాలని ఉంది, ఉండనివ్వు. అక్కడికి ఎప్పుడైనా వెళ్ళాలి అనిపిస్తే 4 రోజులు వెళ్ళి వస్తారు. నీతో చెప్పారా ఇలా అని సీరియస్గా అడిగాడు.
నాతో ఎవరైనా ఏం చెప్తారని? ఎన్ని విషయాలు దాచారు మీరందరూ? నన్ను పరాయిదాన్ని చేసి ఇల్లు అమ్మిన విషయం గాని, అత్తయ్య వాళ్ళ గురించి గాని ఎవ్వరు ఏమీ చెప్పలేదు. దీనికి నన్ను పూర్తిగా దూరంగా ఉంచారు. ఎందుకో తెలుసుకోవచ్చా విజయ్? అతను ఒక్క క్షణం మాట్లాడలేనట్లుగా చూసి తల తిప్పుకున్నాడు. మాట్లాడవే, నువ్వు బాధపడతావని హనీ. అయినా మనం ఒక్కరమే ఎందుకు భరించాలి? అన్నయ్య కూడా కొడుకే కదా వాళ్లకు. ఇద్దరూ బాధ్యత పంచుకుంటే తప్పే ఉంది. అయినా ఇది లోకంలో ఉన్నదే కదా, మనం మాత్రమే చేయడం లేదు కదా. స్నేహ నమ్మలేనట్లుగా చూస్తూ, పేరెంట్స్ గురించి ఇలా ఆలోచించడం తప్పు విజయ్ అంది. అతనికి కోపం చిరాకు వచ్చేశాయి. అవును, నేనింతే, నేను ఇలాగే ఆలోచిస్తాను. నచ్చితే సరే, లేకపోతే ఆగిపోయాడు. లేకపోతే నన్ను కూడా వెళ్ళిపోమంటావా? పాలిపోయిన మొహంతో అంది స్నేహ. ఛ, విసురుగా బయటికి వెళ్ళిపోయాడు జవాబు చెప్పలేక. రాత్రి భోజనాల వేళ ఏడ్చినట్టు స్పష్టంగా తెలిసిపోతున్న స్నేహ మొహం చూసి అత్తమామలు గిలగిలలాడారు. ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య తమ గురించి వాగ్వివాదం జరిగే ఉంటుంది. స్నేహ, ఎందుకమ్మా అనవసరంగా నీ మనసు కష్టపెట్టుకుంటావు? ఈ సంగతి ఇక వదిలే నువ్వు, సుశీల నచ్చ చెప్తున్నట్లుగా అంది. మేము మళ్ళీ వస్తాం కదరా, రాఘవరావు ఆప్యాయంగా అన్నారు. మావయ్య గారు, కుర్చీలో కూలబడింది స్నేహ. మావయ్య, అమ్మా నాన్నలకు నేను ఒక్కదాన్నే. రేపు వాళ్ళని చూడవలసింది నేనే. కన్న తల్లిదండ్రుల మనసెరిగి వాళ్ళని సరిగా చూడనివాడు నా పేరెంట్స్ని చూస్తాడా? మీరు నా తల్లిదండ్రులు వంటి వారే. మీ దగ్గర నేను ఏ విషయం చెప్పుకోవడానికి సిగ్గుపడను. మేము ఇన్నాళ్ళు పిల్లలు వద్దు అనుకున్నాం, ఇప్పుడు కావాలి అనుకుంటున్నాం. వాళ్ళు మీ నలుగురి నీడలో పెరగాలి అని ఆశపడ్డాను. కానీ వాళ్లకు నేర్పడానికి నా దగ్గర ఏముంది? ఇదంతా చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఇంకాస్త ముందుకెళ్ళి మమ్మల్ని వృద్ధాశ్రమం చూపించినా ఆశ్చర్యం లేదు. ఇదంతా చూస్తూ ఉంటే నాకు పిల్లలే వద్దు అనిపిస్తుంది. షటప్! ఉన్నట్టుండి వినిపించిన తీవ్ర స్వరానికి ఉలిక్కిపడి అటు చూశారంతా. పిల్లలు వద్దా? నేనక్కర్లేదా? గుమ్మంలో నిలబడి ఉన్న విజయ్ తీక్షణంగా చూశాడు. విజయ్, నా ఉద్దేశం తడబడుతూ లేచింది స్నేహ. నువ్వు చాలా గొప్పదానివి. నీ భర్త పేరెంట్స్ని నీ సొంత అమ్మా నాన్నల్లాగా చూసుకోగలవు. నేనా స్వార్థపరుణ్ణి? అదేగా నీ ఉద్దేశం? అది కాదు. స్నేహకి కళ్ళు తిరుగుతున్నాయి. అసలు నీకేం తెలుసు నా బాధ? ఇంట్లో మొదటి నుంచి ఆర్థిక సమస్యలే, వదినొచ్చాక వేరే సమస్యలు. ఇలా బాధ్యత షేర్ చేసుకుందాము అని వదినంటే ఒప్పుకున్నాను అంతే, నేనుగా అనలేదు. అరే ఆగరా, దానికి తెలియదు కదరా ఇవన్నీ. లేదమ్మా, తనకు అన్నీ తెలుసు. పైగా గొప్ప కోడల్ని అనిపించుకోవాలని ఆరాటం. ఒరే, అది అలాంటి పిల్ల కాదురా. నీకు అలా అనిపిస్తుందా విజయ్? స్నేహ మొహం దీనంగా మారిపోయింది. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. అది నిజం కూడా. వాళ్ళు వెళ్ళడం కాదు, నేనే వెళ్ళిపోతాను. నువ్వు నీ పేరెంట్స్ని నా పేరెంట్స్కి సేవ చేస్తూ బతికేయి అంటూ విసురుగా వెనుతిరిగి వెళ్ళిపోయాడు విజయ్. ఆగు ప్లీజ్, చేయి సాచి పిలుస్తూ అలాగే స్పృహ తప్పి కోల్పోయింది. నేలకు ఒరిగిపోయింది స్నేహ. విజయ్ నేరుగా రాజేష్ దగ్గరికి వెళ్ళిపోయాడు. జరిగింది విని రాజేష్ విజయ్నే మందలించాడు. అంత మంచి పిల్లని పట్టుకొని అన్ని మాటలు అంటావా అని. పనికిరాని ఆ మంచితనం ఎందుకు? విసురుగా అన్నాడు. నోరు ముయిరా ముందు. ఆ మంచితనం చూసే కదా నీ తల్లిదండ్రులు ఆమంటేనే ప్రాణం పెడతారు. ఇక్కడికి రాగానే అంత సంతోషంగా ఎందుకుంటారు? వెళ్ళేటప్పుడు దిగులుగా ఎందుకు వెళ్తారు? నీకు కళ్ళు కనిపించడం లేదా ఏ? అసలు నువ్వు ఆర్థిక సమస్యలకి బెదిరిపోయి డబ్బు మనిషివైపోయావు. పైగా మీ వదిన్ని చూసి నీకు అసలు మనుషులపైనే నమ్మకం పోయిందిరా. అందరూ ఆమెలాగే ఉంటారు అనుకోవద్దు. నీకు తెలుసా, మా అమ్మమ్మకి 3 కొడుకులు. మా అత్తలందరూ మంచివాళ్లే. కానీ ఆమె చివరి వరకు ఆమె చిన్న కొడుకు కోడలతోనే ఉండిపోయింది. అలా నచ్చేస్తారు కొందరు. అయినా నడిచేది నడవనీక ఇంత రాద్ధాంతం ఎందుకు? తనెందుకు దీన్ని ఇంత సాగదీస్తుంది? ఎందుకంటే తను నీ పేరెంట్స్ బాధని అర్థం చేసుకుంది కాబట్టి. నీకో సంగతి తెలుసా, మన కీర్తి ఒకప్పుడు వెనక ముందు ఎవ్వరూ లేని వాడిని పెళ్లి చేసుకొని హాయిగా ఏ బాదరబందీ లేకుండా బతికేస్తాను అనేది. నువ్వు జాయిన్ అయ్యాక నీకోసం కొంచెం మారింది.
ఇక స్నేహతో నీ పెళ్లి జరిగాక ఏమందో తెలుసా? నేను కూడా మంచి కుటుంబానికి కోడలుగా వెళ్ళి నేను తనలానే పెద్దల పట్ల గౌరవంతో ప్రేమతో ఉంటాను అంది. నీకింకా చెప్పలేదు కానీ అది విన్నాక నేను వెంటనే తనకు ప్రపోజ్ చేశాను. వాట్? అవును మరి. నా తల్లిదండ్రుల్ని గౌరవించే భార్య దొరకడం నా అదృష్టమే కదా. కీర్తి ఏమంది? ముందు షాక్ తిన్నా కూడా ఇదిగో ఈరోజే ఓకే చెప్పింది. నీ భార్యను చూసి అందరూ ఇన్స్పైర్ అవుతుంటే నువ్వేమో మూర్ఖంగా ప్రవర్తిస్తూ స్నేహ మనసుని నొప్పిస్తున్నావు. పైగా తను తన గురించి కాదు, నీ కోసం, నీ పేరెంట్స్ కోసమే కదరా చెప్పేది. విజయ్ మాట్లాడలేదు. అప్పటికే వర్షంలో బాగా తడవటం, మనసంతా గజిబిజిగా ఉండటంతో తల గిరగిరా తిరిగినట్టు అవుతుంటే మంచంపై కూర్చున్నవాడు అలాగే వెనక్కి వాలిపోయాడు. మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా రాజేష్, కీర్తి ఆందోళనగా చూస్తూ కనిపించారు. అరే ఏమైందిరా? నాకు తల భారంగా ఉందేంటి? టైం ఎంతైంది? బలవంతంగా లేచి కూర్చున్నాడు. నిన్న రాత్రి నుంచి జ్వరంరా నీకు. డాక్టర్ కూడా వచ్చి వెళ్ళారు. అలాగా? తల నొక్కుకుంటూ ఇంట్లో చెప్పలేదు కదా? కంగారుగా అడిగాడు. అనవసరంగా కంగారు పడతారని చెప్పలేదురా. మంచి పని చేసావు అంటూ నా ఫోన్ అంటూ జేబులు తడుముకొని తీశాడు. అది స్విచ్ ఆఫ్ అయి ఉంది. ఇటివ్వు, ఛార్జింగ్ పెడతాను. కీర్తి అందుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఏమన్నా తిందువు గాని అంది. విజయ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కీర్తి ఇచ్చిన స్నాక్స్ తిని వేడి కాఫీ త్రాగేసరికి కొంచెం శక్తి వచ్చింది. విజయ్ నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళు. ఇంట్లో అందరూ ఎంత కంగారు పడుతున్నారో అంది కీర్తి. అవునరా, నువ్వు కూడా రాత్రి స్నేహాన్ని అమ్మా నాన్నల్ని బాగా కలవరించావు అన్నాడు రాజేష్. నిజమా? అవును. ఇక నువ్వు వెళ్ళు త్వరగా, ఫోన్ తెచ్చి చేతిలో పెడుతూ అన్నాడు రాజేష్. కీర్తి కంగ్రాట్స్. ఒరే నీకు కూడా ఫోన్ అందుకుంటూ అన్నాడు. థ్యాంక్స్. కొంచెం కుదురుకున్నాక మమ్మల్ని మీ ఇంటికి భోజనానికి పిలవాలి, నువ్వు స్నేహ సహితంగా. కీర్తి నవ్వింది. తప్పకుండా అంటూ వచ్చి కారు స్టార్ట్ చేశాడు. ఈ మధ్య లోన్ తీసుకొని ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద కొన్నాడు ఆ కారు. స్విచ్ ఆఫ్ అయిన మొబైల్ ఆన్ చేశాడు. ఫోన్ సైలెంట్ మోడ్లో ఉండడం చూసి ఉలిక్కిపడి ఏమైనా మిస్డ్ కాల్స్ ఉన్నాయా అని చూశాడు. స్నేహవి ఎన్నో మిస్డ్ కాల్స్, మెసేజెస్ చూసి అయ్యో అనుకుంటూ కారు స్లోగా పక్కకి పోనిస్తూ ఓపెన్ చేశాడు. సారీ విజయ్, ప్లీజ్ కాల్ మీ అన్న మెసేజెస్లో 4-5 ఉన్నాయి. నేనేం తప్పు చేశాను? నీతో పాటు నీ వాళ్లను ఆనందంగా చూడాలి అనుకోవడమేనా నేను చేసిన పొరపాటు? విజయ్ ఎక్కడ ఉన్నావురా? వచ్చేయ్ విజయ్. మెసేజెస్ చదువుతుంటే విజయ్ హృదయం కరిగిపోయింది. ఇక కారు నడపలేక పక్కకు తీసి ఆపాడు. నా మీద అంత కోపం వచ్చిందా? స్విచ్ ఆఫ్ చేసేసావు. సరే నీ ఇష్టం. నువ్వెందుకు వెళ్ళడం? మధ్యలో వచ్చిందాన్ని నేనే వెళ్ళిపోతానులే. ఇక నీ కంటికి కూడా కనిపించనులే. నీ ఇష్టం వచ్చినట్లు ఉండు. బాయ్ ఫర్ ఎవర్. చివరి మెసేజ్ చదివి విజయ్ తెల్లబోయాడు భయంతో. బాధతో వణికిపోతూ వెంటనే స్నేహకి ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే ఇంటి ల్యాండ్ లైన్కి ఫోన్ చేశాడు. తల్లి ఎత్తింది. అమ్మా స్నేహ ఏదో అనబోతుంటే, స్నేహ తన ఫ్రెండ్ పెళ్ళికని దగ్గరలోనే ఏదో ఊరికి వెళ్తుందిరా. బస్టాండ్కి వెళ్ళడానికి క్యాబ్ కూడా వచ్చేసింది. నువ్వెక్కడున్నావు? రాత్రి ఎందుకు రాలేదు? తల్లి ప్రశ్నలకి జవాబు ఇవ్వకుండా అమ్మ ఒక్కసారి తనకి ఫోన్ ఇవ్వు అని అంటూ ఉండగానే ఫోన్ కట్ అయింది. మళ్ళీ చేస్తే కలవలేదు. ఖచ్చితంగా స్నేహ ఫోన్ పక్కన పెట్టేసి ఉంటుంది. బహుశా తల్లి వెళ్ళనివ్వదని ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పి ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళేలోగా తను బయలుదేరిపోతుంది. తనే బస్టాండ్కి వెళ్ళి చూస్తే సరి. చప్పున కారు స్టార్ట్ చేశాడు. అప్పటిదాకా ఓ మోస్తరుగా పడుతున్న వర్షం పెరిగిపోయింది. జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ వచ్చేసరికి బాగానే టైం పట్టింది. ఆశగా బస్టాండ్ అంతా వెతికాడు. ఇప్పటికీ తను వెళ్ళిపోయే ఉంటుంది. స్నేహ ఎందుకిలా చేశావు? ఈ మూర్ఖుణ్ణి ఈ ఒక్కసారికి నన్ను క్షమించలేకపోయావా అనుకుంటూ బెంచ్ మీద కూలబడి చేతుల్లో మొహం దాచుకున్నాడు. సడన్గా ఫోన్ మోగడంతో ఉలిక్కిపడి వర్తమానంలోకి వచ్చిన విజయ్ ఇంటి ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి వచ్చిన కాల్ ఆన్సర్ చేసి స్నేహ అన్నాడు ఆశగా. అరే చిన్నా ఎక్కడున్నావురా? తల్లి కంఠం విని అమ్మా అన్నాడు. ఇంటికి రారా త్వరగా. అమ్మా స్నేహ. అదేరా స్నేహ అని తల్లి ఏదో అనబోతూ ఉండగానే విజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ పూర్తిగా అయ్యే వరకు పెట్టలేదు కదా. అతను నీరసంగా లేచి కారు దాకా కలలోలాగా నడుచుకుంటూ వచ్చి
నిస్పృహగా ఇల్లు చేరాడు. కారు లోపల పెట్టేసి ఇంటి ముందు తోటలోనే బెంచి మీద కూర్చుండిపోయాడు. ధారాపాతంగా కురుస్తున్న వర్షంలో తన కన్నీళ్లను కూడా కలిపేస్తూ. ఇక స్నేహ తనకు కనిపించదా? ఇంత పెద్ద శిక్షణ తనకు. బెంచ్పై వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉన్న విజయ్ భుజం మీద చేయి పడింది. చప్పున కళ్ళు తెరిచిన అతని ఎదురుగా స్నేహ నిలబడి ఉంది. హనీ ఆక్రోశిస్తూ కూర్చునే ఆమెను దగ్గరకు లాక్కొని ఆమె నడుము చుట్టూ చేతులు వేసి పొట్టపై తలానించుకున్నాడు. స్నేహ అతని తలపై చేయి వేసి దగ్గరగా హత్తుకుంది కన్నీళ్లతో. ఐఎమ్ సారీ డియర్, రియల్లీ వెరీ సారీ అతను గొణుగుతున్నాడు గద్గద స్వరంతో. నన్ను కూడా క్షమించు, నిదానంగా మాట్లాడవలసిన విషయాన్ని సీరియస్ ఇష్యూగా మార్చినందుకు అతని తల నిమురుతూ అంది స్నేహ. లేదు స్నేహ, నేను ఇంట్లో సమస్యలను ఎదుర్కోలేక, అమ్మా నాన్నల్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోక, చివరికి నిన్ను కూడా అపార్థం చేసుకొని మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. సో సారీ. చాలు చాలు, ఇక బాధపడొద్దు మనం అంటున్న స్నేహ కళ్ళు అతని కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. ఈ వర్షం సాక్షిగా ఇక నిన్ను ఎప్పటికీ బాధ పెట్టను, ప్రామిస్, నేను కూడా అంటూ అతని పక్కన కూర్చొని అతని భుజాల చుట్టూ చేతులు వేసి హృదయంలో తలదాచుకుంది. ఇద్దరూ వర్షాన్నే మర్చిపోయినట్లుగానే ఒకరినొకరు హత్తుకొని ఉండిపోయారు. సడన్గా వర్షం జల్లు పడటం ఆగిపోవడంతో తలెత్తిన ఇద్దరు గొడుగులు పట్టుకొని నిలబడిన తల్లిదండ్రుల్ని చూసి చప్పున నిలబడ్డారు. నన్ను క్షమించమ్మా నాన్న, మీ మనసు తెలిసి కావాలనే తెలియనట్లుగా ప్రవర్తించాను, క్షమించండి అన్నాడు ఇద్దరిని చూస్తూ. మాకు నీ క్షమాపణలు అక్కర్లేదు కానీ ఇదిగో నీ భార్య ఇప్పటికే 2 సార్లు కళ్ళు తిరిగి పడిపోయింది. నువ్వు కోపంగా వెళ్ళాక ఒకసారి, క్యాబ్ ఎక్కబోతూ ఇంకోసారి. తనని జాగ్రత్తగా చూసుకుంటాను అని మాట ఇవ్వు చాలు అంది సుశీల. రాఘవరావు నవ్వారు. ఆ నవ్వులో ఎన్నడూ లేని నిశ్చింత, ఆనందం కనిపిస్తున్నాయి. విజయ్ కంగారు పడిపోతూ, స్నేహ ఏమైంది నీకు? పద హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు చేయి పట్టి లాగుతూ. అరేరే అలా లాగకురా, అది అసలే ఒట్టి మనిషి కాదు తల్లి కోప్పడింది. ఒక్క క్షణం విజయ్కి ఏమీ అర్థం కాలేదు. అంటే అంటూ ఆశ్చర్యంగా స్నేహ వైపు చూశాడు. అప్పటికే ఎర్రబడిన మొహాన్ని కిందికి దించేసుకుంటున్నామని చూసి అప్పుడు వెలిగి మై గాడ్ నిజమా అంటూ ఆమె భుజాలు పట్టుకున్నాడు. ఆమె తల ఊపుతూ అతని హృదయంలో తలదాచేసుకుంది. సుశీల కన్నీళ్లు తుడుచుకుంటూ, ఇక పదండి లోపలికి, ఇప్పటికే బాగా తడిచిపోయారు అంది. అత్తయ్య, మావయ్య, మీరిద్దరూ ఇక మీదట ఇక్కడే ఉండాలి. బావగారిని చూడాలి అనిపిస్తే చూసి వెంటనే వచ్చేయాలి, సరేనా అనింది స్నేహ. అవునమ్మా, మీరెప్పటికీ మా దగ్గరే ఉండాలి. జరిగిన దానికి నన్ను క్షమించండి అన్నాడు విజయ్. దానికి వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా, మా కోడలు బంగారం, నువ్వు మాకు కోడలు కాదమ్మా కూతురివి అన్నారు. విజయ్ స్నేహాన్ని అపురూపంగా 2 చేతుల్లో ఎత్తుకొని తల్లిదండ్రులు వెంట వస్తూ ఉండగా మనసులో ఎలాగైనా సరే తొందరలో ఈ ఇల్లు తిరిగి అమ్మా నాన్నలకు కానుకగా ఇవ్వాలి, అప్పటికి కానీ నాకు మనశ్శాంతి లేదు అనుకుంటూ ఇంట్లోకి సంతోషంగా నడిచాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.